ఒక అర్థం కాని విషయం ఏంటంటే, ఒక భార్యాభర్త తాము సింహాచలంకెళ్లారు, దర్శనం చేసుకున్నారు. అక్కడ ప్రసాదం తీసుకున్నారు. ఆ ప్రసాదంలో నత్తొచ్చింది అన్నటువంటిది వాళ్ళు గమనించి, దాన్ని చట్టబద్ధంగా అధికారులకి చూపించారు. ఆ తర్వాత ఒక వీడియో చేశారు. ఇప్పుడు వాళ్ళ మీద కేసు, వాళ్ళ అరెస్ట్‌కి రంగం సిద్ధం. లేదా వాళ్ళు అరెస్ట్ చేయడం. అంటే వాళ్ళు ఇప్పుడు తప్పు చేసినట్టు. ఇది కరెక్ట్ అయిన పద్ధతేనా? అంటే ఇక భవిష్యత్తులో ఒకవేళ మీకు ఏదైనా ప్రసాదంలో తేడా వచ్చినా చెప్పొద్దు, చెప్తే మీరే చేశారంటాం. లేదంటే గనక ఇది ఒకవేళ నిజంగా వాళ్ళు గనక వాళ్ళే సృష్టించారు అక్కడికి, అంటే నత్త తీసుకొని వచ్చి దాంట్లో కలిపి చూపెట్టారా? అంటే ముందు మనం ఆలయాలకు సంబంధించి ఏదైనా తేడా జరిగితే ఆ ఆరోపించినటువంటి వాళ్ళ మీదనే కేసులు పెట్టేటటువంటి కల్చర్, అది ఆరోపణ కూడా కాదే, ఫిర్యాదు. సమాచారం అధికార యంత్రాంగానికి ఇచ్చి ఫిర్యాదు చేసి ఆ పైన వాళ్ళు సోషల్ మీడియాలో పెడితే దాని మీదన వాళ్ళ మీద కేసు పెట్టడం, వాళ్ళ అరెస్టులు అన్నటువంటిది కరెక్ట్ అయిన పద్ధతేనా? ఇది ఈ కొత్త సంస్కృతికి ఏమైనా తెరతీస్తున్నామా? అంటే భయభ్రాంతులకు గురి చేయడం, పొరపాటు మా దగ్గర నుంచి జరిగినా సరే మీరేం మాట్లాడడానికి వీల్లేదు అన్నటువంటి కాన్సెప్ట్లోకి వచ్చామా? నత్తపడిందని చెప్పినటువంటి భక్తుల మీద ఇలాగే జరిగింది. అట్లాగే మొన్న సాలూరులో మంత్రి గారికి సంబంధించినటువంటి పిఏ ఇష్యూ వచ్చేటప్పటికి చివరికి ఆ కంప్లైంట్ చేసిన అమ్మాయే తప్పు అన్నటువంటి ఎవరు నిరూపించారు? పోలీసులు చెప్పేశారు అంతే. సాధారణంగా ఇట్లాంటి కేసు కట్టాక ఒకవేళ అవసరమైతే అపోజిట్ కేసు ఉంటుంది. అది కాకుండా పోలీసులు చెప్పారు, అక్కడతో క్లోజ్ అయిపోయింది అన్నట్టు. ఓవరాల్గా ఎక్కడికి పోతున్నాం మనం అంటే డిఫరెంట్. లేదా వీళ్ళే నిజంగా తప్పు చేశారా, ఈ భక్తులు తప్పు చేశారు అంటే జనంలో కూడా ఈ ఫీలింగే రావాలి. అక్కడ ఏమో వీళ్ళ కూడా చేసి ఉండొచ్చేమో, ఎవరిని అనుకుంటాం అనేటటువంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేసేటటువంటి ఒక టాక్టికల్ నడుస్తుంది. దీంట్లో నిజానిజాలు ఏంటి అన్నది ఇక దేవుడే చూసుకుంటాడు ఖచ్చితంగా.